హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి ఓనగాయ పచ్చడి. అదేనండి లేత చింతకాయతో పచ్చడి. ఈ లేత చింతకాయ కొంచెం మనకి లోపల గుజ్జు అనేది తక్కువగా ఉంటుంది కదా! పొట్టు తీయకుండా డైరెక్ట్‌గా అలాగే వేసుకొని ఈ పచ్చడిని చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం కొన్ని కొన్ని స్పెషల్ ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేస్తే పులుపు అనేది అలాగే పైన చెక్కు మీద ఉండే వగరు అనేది పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి రెసిపీని ఇప్పుడు మనం చూద్దాం. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు, అర టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకోండి. చింతకాయ పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఈ మెంతుల్ని వేసుకుంటేనే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చీలను వేసుకోండి. ఇక నేను పావు కేజీ చింతకాయని వాడుతున్నానంటే ఖచ్చితంగా 100 గ్రామ్స్ వేసుకుంటేనే కారం అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ పచ్చిమిర్చీలతో పాటు ఒక 10, 15 వరకు వెల్లుల్లిపాయలని డైరెక్ట్‌గా పొట్టు తీయకుండా అలాగే వేసుకోండి. మనం తీసుకున్న పావు కేజీ చింతకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకోసమని. చూసారు కదా, ఇది మనకి లేత చింతకాయ. ఇందులో మనకి గింజలు కూడా ఉండవు. ఇలా పచ్చిమిర్చీలన్నీ కూడా కరెక్ట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వాటర్‌తో వాష్ చేసుకుంటాం కనుక తడిపోతే సరిపోతుంది. ఇలా ఒక 2-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా చల్లార్చుకోండి. వేయించుకున్న మిర్చీలు అలాగే చింతకాయ ఈ 2 కూడా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కూడా మరీ పేస్ట్‌లా తయారు చేయకండి. కొంచెం బరకగా ఉంటేనే రోట్లో మనం వేసి దంచుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అలా వస్తుంది. మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులోకి 1½ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకోండి. లేదు మీ రుచికి సరిపడినంత సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా పట్టేసుకోండి. ఇంతే, ఇలా రెడీ చేసుకున్నామంటే ఓనగాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపును ప్రిపేర్ చేసుకుందాం. ఈ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీని పెట్టుకుని అందులో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఓ రెమ్మ కరివేపాకు, అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని తాలింపును ప్రిపేర్ చేసుకోండి. ఇలా తాలింపును రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రుబ్బుకున్న ఓనగాయ పచ్చడిని మొత్తంగా వేసుకుని అలాగే ఇందులో వేయాల్సిన మరో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వుల పొడి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే పులుపు అనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతుంది. వేయటం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి నువ్వుల పొడిని. ఇలాగే తాలింపు మొత్తం పచ్చడితో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుంటే ఓనగాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ ఓనగాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. వినాయక చవితికి ఎలాగో మనము స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి ఓనగాయని తీసుకొస్తుంటాం కదా, దాంతో ఇలా రెసిపీ ట్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.